ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను బర్డ్ ఫ్లూ వ్యాధి వణికిస్తోంది. వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్న కోళ్లకు సంబంధించి ఇప్పటికే కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. అంటే ఈ ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చి పెరవలి మండలం కానూరు అగ్రహారానికి సంబంధించి ఇక్కడ పౌల్ట్రీలో వేలాది సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడడంతో వాటిని పరీక్షల కోసం పంపిన నేపథ్యంలోనే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి బట్టబయలైందనేసి ఇక్కడ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతితో పాటు ముఖ్య అధికార యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే ఈ పెరవలి మండలం కానూరు అగ్రహానికి సంబంధించి ఇక్కడ పర్యటించి ఇక్కడ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే కూడా సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం అంతటిని కూడా పూర్తి అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కానూరు అగ్రహారంలో ఇప్పటికే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ గ్రామంలో ఎవరిని కదిపినా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన భయం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ పరిసర ప్రాంతాలను ఆనుకుని వందల సంఖ్యలో పౌల్ట్రీలు ఉండడం, ఇక్కడ వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో ఇక్కడ ప్రజలైతే ఇంకా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అదేవిధంగా అంటే ఈ వారం నుంచే కాకుండా గత నెల రోజులుగా ఇంట్లో పెంపుడు కోళ్ళు కూడా ఈ రకమైన వ్యాధి లక్షణాలతో మృత్యువాత పడుతుండడం చూసాము. అదేవిధంగా ఈ పౌల్ట్రీలో సంబంధించి అయితే గత 2 వారాలుగా అయితే వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మేము ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది అని ప్రజలైతే చెబుతున్నారు. అదేవిధంగా ఈ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే దాదాపు నిడదవోలు ఈ పరిసర ప్రాంతాలతో పాటు తాజాగా రాజానగరం నియోజకవర్గ పరిధిలోకి వచ్చే సీతానగరం ప్రాంతంలో కూడా ఈరోజు బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన లక్షణాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటు పెరవలి మండలంలోని కానూరు అగ్రహారంలో ఇప్పటికే కూడా రెడ్ జోన్గా ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో ఈరోజు వెల్లడైన ఈ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే స్పష్టంగా కనిపించడంతో ఆ వ్యాధి లక్షణాలతో కోళ్లు మృతి చెందాయని అధికారులు అయితే గమనించడంతో రిపోర్ట్ల ఆధారంగా వాళ్ళు నిర్ధారించడంతో అక్కడ కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఎక్కువగా ఈ పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా ఉండడం, ఇక్కడ వేల సంఖ్యలో ఈ మృత్యువాత పడడం కూడా దీనికి సంబంధించి అధికారులు అయితే పూర్తి అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కువగా నిర్ధారణ కావడంతో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కూడా చికెన్ షాపులన్నీ కూడా మూతపడ్డాయి. అదేవిధంగా ఎగ్స్ సరఫరా కూడా పూర్తిగా నిలుపుదల చేశారు. అదే అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఈ గుడ్లు సరఫరాను అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు గుడ్లు ఆహారంగా పెట్టవద్దని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానే కాకుండా అటు ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా దాదాపు అంటే అటు ఏలూరు, పశ్చిమ గోదావరి, ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల పరిసర ప్రాంతాలలో ప్రధానంగా ఈ చికెన్ షాపులు అయితే పూర్తిగా నిషేధం విధించిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా గుడ్లు అమ్మకాలపై కూడా నిషేధం విధించారు అధికారులు. ప్రధానంగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది పక్షుల ద్వారా లేదా వాటి రెట్ల ద్వారా అలాగే కోళ్ల ద్వారా కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున ఎవరైనా సరే ఇళ్లల్లో పెంచుకునే కోళ్లకు సంబంధించి వాటిని అటువంటి వ్యాధి లక్షణాలు కనిపిస్తే కనుక వాటిని దూరంగా ఎక్కడికైనా తీసుకుపోవడం కానీ లేదంటే కనుక మృతి చెందిన కోళ్లను పూడ్చిపెట్టడం కానీ విషయంలో కూడా ప్రజలు ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో పూర్తిగా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అయితే పూర్తి వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిడదవోలు నియోజకవర్గంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుండగా అటు పాలకొల్లు పరిసర ప్రాంతాల్లో కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి యొక్క భయంతో కూడిన కలకలం అయితే రేగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా రాజానగరం నియోజకవర్గంలో కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన లక్షణాలు బయటపడడంతో అక్కడ ప్రజలు కూడా అప్రమత్తం చేసింది అధికార యంత్రాంగం. ప్రధానంగా అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన లక్షణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పెంపుడు కోళ్ళ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తమైన నేపథ్యంలో చాలా వరకు ఉపద్రవం తప్పినట్టే కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రాంతాలలో ఇంకా కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడడం కనిపిస్తూనే ఉంది. ప్రధానంగా ఈ పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కూరుకున్న పరిస్థితి ఉంది. ప్రతి పౌల్ట్రీకి సంబంధించి కోళ్ల ఫారంలో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో యజమానులు లబోదిబోం అనే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అపార నష్టం కలిగింది. వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడటంతో
కోలుకోలేని పరిస్థితిలో ఈ పౌల్ట్రీ పరిశ్రమ రంగం అయితే తీవ్రంగా నష్టాల్లో చవి చూడాల్సి వస్తుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కోళ్ళు చనిపోతాం జరిగినాయి అండి గత 10 రోజుల్లోని. అలాగే పూనా టెస్ట్లకు పంపించారంటండి. కోళ్ళు చనిపోతున్నాయని ఈ విషయం కలెక్టర్ గారికి తెలిసిందంటండి. కలెక్టర్ గారు తెలిసిన వెంటనే ఈ టెస్టులు అన్ని చూసాకనే మాకు రెడ్ అలర్ట్ ప్రకటించారండి. ఈ గత నెల నుంచి 20 రోజుల నుంచి ఈ ఎఫెక్ట్ ఉందండి. కానీ ఎవరో కోడి మాంసం కోడిగుడ్లు ఎవరో మానలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడే అలరై గవర్నమెంట్ కూడా ఇప్పుడే యాక్షన్ తీసుకుంది. అంతకుముందు ఏం పట్టించుకోలేదండి. ఎవరి పైన వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సచిని గొప్పచిప్పుగా పాలనలో కప్పెట్టుకుంటున్నారు తప్పించండి ఇప్పుడు దాకా అలరావలేదు. ఇప్పుడు అలరావుతుందో కొంచెం బయటికి గవర్నమెంట్ స్పందించింది. రైతులు కూడా కొంచెం చురుగ్గా పాల్గొన్నారండి. ఏదో ఒక కోళ్ళు వైరస్ వచ్చి చచ్చిపోయి అంటున్నారండి. జాగ్రత్తగానే ఉంటున్నాం. అవి తింటలేదు, తగ్గించేసాం 3 రోజుల నుంచి. ఇక్కడ కానూరు అగ్రహార గ్రామంలోని బర్డ్ ఫ్లూ నిర్ధారణ జరగడం వల్ల మేము ఇంటింటికి సర్వే చేస్తున్నామండి. ఆ సర్వేలో భాగంగా మేము జ్వరము, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు అవి ఏమైనా ఉన్నాయని అడుగుతున్నామండి. ప్రజెంట్ అయితే అలా ఎవరూ కనిపించలేదు మాకు. ఊర్లో అందరూ మాత్రం క్షేమంగా ఉన్నారండి. చికెను, గుడ్లు అవి తినొద్దని చెప్పామండి. బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మాస్క్ అవి పెట్టుకోమని చెప్పామండి. బర్డ్ ఫ్లూ వచ్చినాయండి. దాదాపు ఒక 80,000 చిల్లర కోళ్ళు చచ్చిపోయాయి. దానికి సంబంధించి కలెక్టర్ మేడం అందరూ, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, డిఎల్పిఓ గారు అందరూ వచ్చారు. అన్నీ చూశారు. శానిటేషన్ కూడా చేశారు మా సెక్రటరీ గారు. ఊరు మొత్తానికి బ్లీచింగ్ చల్లడం, మందు కొట్టించడం, శానిటేషన్ అన్నీ చేశారండి. ప్రజెంట్ అయితే మేము అక్కడ రెడ్ అలర్ట్ కూడా పెట్టాము. జనాలను అటు ఇటు తిరగనివ్వకుండా కొంచెం అలర్ట్ చేస్తున్నాము. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.